సమకాలీన అంశాలపై తెలుగు రాష్ట్రాల్లో హాట్గా నడుస్తున్న పాలిటిక్స్ అలాగే తాజా రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నాగేశ్వర్ గారి విశ్లేషణ చూసే ముందు వాటి ప్రధాన వార్తలను చూద్దాం. రేవంత్ చెలగాటం, హైకమాండ్కి ప్రాణ సంకటం అనే వార్తను చూస్తూ ఉన్నాం. అదానితో కాంగ్రెస్ దొంగాట, ఢిల్లీలో రాహుల్ విమర్శలు, దావోస్లో రేవంత్ ఆలింగనాలు అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ హామీలు నెరవేర్చకపోతే 6 నెలల్లో ప్రజలు తిరగబడతారంటూ ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంత అవుతుందంటూ ఉన్నారు హరీష్ రావు. బాబాయ్ వెసెస్ అబ్బాయి, నందమూరి కుటుంబంలో మళ్ళీ బయటపడిన విభేదాలు అనే వార్తను చూస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ జయంతి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్కు వచ్చిన బాలకృష్ణ అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి ఫైర్ అయ్యారు. వాటిని తీసేయాలని అక్కడ ఉన్న వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరసన తెలియజేశారు. ఈ ఇష్యూ పొలిటికల్గా కూడా టర్న్ తీసుకుంది. బాలయ్యపై కొడాలి నాని కూడా అనేక విమర్శలు చేశారు. ఇక సామాజిక న్యాయ మహాశిల్పం నేడు జాతికి అంకితం, అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి. ఇవాళ సీఎం జగన్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జగన్ను కొనియాడుతుంటే అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు అంటూ ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తూ ఉన్నాయి. షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సీఎం జగన్ హాజరయ్యారు అనేది ఒక వార్త. అది ప్లే చేయండి. అన్నతో అంటిముట్టనట్టుగానే షర్మిల, దూరంగానే షర్మిల అనేది మరో వార్త. అంటే ఒక వార్తను ఏ రకంగా రెండు వేరువేరు పత్రికల్లో చూపించవచ్చు అనేది మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇక అయోధ్య రామ మందిరం బీజేపీ పొలిటికల్ ఎజెండా అంటూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే తమ పార్టీ నుంచి ఎవరు కూడా హాజరు కారని వివరణ ఇస్తూ ఉన్నారు. జనసేన టీడీపీల మధ్య బిగుస్తోన్న సీటు ముడి అనే వార్తను చూస్తూ ఉన్నాం. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా జన సైనికులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జనసేనతో కలవట్లేదు అని ఈ వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది. సంపద సృష్టి టీడీపీ విజన్ అంటూ ఉన్నారు చంద్రబాబు. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. ఈ వార్తల్లోని కొన్ని మరీ ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. నాగేశ్వర్ గారు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. నాగేశ్వర్ గారు నమస్కారం సార్. సంపద సృష్టి టీడీపీ విజన్ అంటూ ఉన్నారు చంద్రబాబు. పూర్ టు రిచ్ కాన్సెప్ట్ను ఆవిష్కరించారు సార్. ఇంతకీ ఏమిటి పూర్ టు రిచ్ కాన్సెప్ట్? పేదవాళ్లను కోటీశ్వరులుగా ఎలా మారుస్తుంది?